భారత ఆర్మీ 13 నిమిషాల ముందే పాకిస్తాన్ ఆర్మీకి మీ దేశంలో ఉన్న ఉగ్రస్థావరాలను ఉగ్రవాదులను మేము ధ్వంసం చేస్తాము అని ఇంటిమేషన్ ఇచ్చింది అని చెప్పేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు అది తప్పు కదా, మీరు అట్టెట్లా ఇంటిమేషన్ ఇస్తారు, ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, మన దేశం నుంచి వెళ్ళి ఏదైతే మన ఆర్మీ సంబంధించిన విమానాలు పోయినప్పుడు వాళ్ళు ధ్వంసం చేస్తారు కదా, ఈ లెక్క ప్రకారం మన ఎన్ని ధ్వంసమైనాయి మన విమానాలు అని అడుగుతాడు, లెక్క అడుగుతాడు ఆయన. ఇంకా ఆయన పుణ్యం దానికి పెట్రోల్ ఎంత కాలింది అని అడగలే. అయితే అక్కడ ఓడిపోయేళ్ళు, వాళ్ళు నష్టం జరిగింది, వాళ్ళ ఎయిర్బేసులు పోయినాయి, వాళ్ళ సైన్యం చచ్చిపోయేళ్ళు, వాళ్ళ తీవ్రవాదులు చనిపోయేళ్ళు. అయినా కానీ పాకిస్తాన్లో వాళ్ళు ఎంత సంబరాలు చేసుకుంటారు, మేము భారత్ మీద గెలిచిన అంటారు. ప్రపంచం భారతదేశం యొక్క శక్తి ఎంత చూసింది, మన స్వదేశీతో తయారు చేసిన ఆయుధాలతోని వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నాం తెలుసు. మనం దేశం ఒక్క దేశంతో గెలవలేదు, మనం టర్కీతో గెలిచాము, చైనాతోని పాకిస్తాన్తోని ఏకదాటిగా మూడు దేశాలకు సంబంధించిన వెపన్లను మనం కొట్టినాం. ఇంత అద్భుతం చేసిన తర్వాత మన సైన్యాన్ని క్వశ్చన్ చేసుడు రాహుల్ గాంధీ మీకు ఏమన్నా సమంజసంగా ఉన్నదా?